వరుసగా 2 సినిమాలు మొదటి రోజే 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టే సినిమాలే ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోలు మాత్రమే ఈ ఘనతను సాధించి ఆ ఎలైట్ క్లబ్‌లో ఉన్నారు. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పవన్ కళ్యాణ్ గారు ఆ ఎలైట్ క్లబ్‌లోకి జాయిన్ అవుతారా? ఆయన 'ఓజీ' సినిమా మొదటి రోజు 100 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు 'ఉస్తాద్'తో కూడా మొదటి రోజు 100 కోట్ల క్లబ్‌లో చేరి ఆ రికార్డ్‌లో ఏదైతే ఉందో ఆ ఎలైట్ క్లబ్‌లో ఈయన జాయిన్ కాబోతున్నారంటే అవుననే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాధానం వినిపిస్తుంది. సో, అందరూ కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం అందుకోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ 100 కోట్లు వరుసగా సాధించిన హీరోలు ఎంతమందున్నారు? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ఆ రికార్డ్‌ని ఆ రికార్డ్‌లోకి ఆయన కూడా వెళ్తారా అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, పవన్ కళ్యాణ్ గారు 'ఉస్తాద్ భగత్ సింగ్' మీద భారీ అంచనాలున్నాయి. అందులో ముఖ్యంగా దానికి కారణాలేంటంటే అది పవన్ కళ్యాణ్ గారి స్టార్ ఇమేజ్ ఒకటి. మళ్ళీ 'ఓజీ' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద హైప్ ఉంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, హరీష్ శంకర్ గారు వీళ్ళ కాంబినేషన్ గతంలో 'గబ్బర్ సింగ్' ఎటువంటి రికార్డ్స్‌ని బ్రేక్ చేసిందో, ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనం చూసాం. సో, అలా హిట్ పేర్ మళ్ళీ ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కాబట్టి ఆ విధంగా అంచనాలైతే ఉన్నాయి. మళ్ళీ ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఒక పోలీస్ గెటప్‌లో కనిపించబోతున్న నేపథ్యంలో ఇలా ఇలా చాలా కారణాలు ఈ సినిమా మీద హైప్‌నైతే పెంచేశాయి. అయితే రిలీజ్ అయిన కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చింది. అది సాంగ్స్ కావచ్చు, గ్లింప్సెస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కావచ్చు, మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో, ఆ రకంగా ఈ సినిమా భారీ అంచనాలతో ఉగాదికి రిలీజ్ కాబోతుంది. యాక్చువల్‌గా ఈ సినిమా మార్చ్ 26న రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కాకపోతే ఉగాది మార్చ్ 19న 'టాక్సిక్' మూవీ పోస్ట్‌పోన్ అవ్వడంతో అలా 'ఉస్తాద్ భగత్ సింగ్‌ని' ఒక వారం రోజులు ముందే తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టారనుకోవచ్చు. సో, ఇప్పుడు ఉగాదికి ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో అటు పండగ వాతావరణం కూడా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ సినిమా మరి 100 కోట్ల క్లబ్‌లో మొదటి రోజే సాధించి ఆ క్లబ్‌లో చేరుతుందా అనేది ఒక క్వెషన్ మార్క్. సో, 'ఓజీ'కైతే అది సాధ్యమైంది. ఆ సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్, ఆ సినిమాకున్న బజ్ అదంతా కూడా ఒక సెపరేట్ అని చెప్పుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు 'హరిహరవీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్' ఈ 3 సినిమాలు ఆయన ఒప్పుకొని ఉన్న నేపథ్యంలో ఆ టైంలో 'ఓజీ'కున్న క్రేజ్ వేరు. 'హరిహరవీరమల్లు' ఫంక్షన్‌లలో కూడా 'ఓజీ, ఓజీ, ఓజీ' అని చెప్పేసి అరవడం మనం చూసాం. సో, ఆ స్థాయిలో ఆ సినిమా జనాల్లోకి, ఆయన అభిమానుల్లోకి చొచ్చుకుపోయింది. అయితే ఆ సినిమా కూడా అలాగే ఉండడం, ఆయన అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకోవడం, ఆయన అభిమానులు ఏం కోరుకుంటున్నారో ఆ సినిమాలో అవన్నీ కూడా చూపించడం, పవన్ కళ్యాణ్ గారిని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేయడం, సుజిత్ గారి మార్క్ డైరెక్షన్ ఆ సినిమాకంతా కూడా అద్భుతంగా ఇంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి పెట్టింది. సో, అలా మొదటి రోజే 100 క్రోర్స్ క్లబ్‌లో చేరిపోయింది. సో, ఇప్పుడు అంత బ్లాక్ బస్టర్ అయిన సినిమా తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా మరి మొదటి రోజు 100 క్రోర్స్ క్లబ్‌లో చేరుతుందా అనేది చూడాలి. సో, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ చూసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక బ్లాక్ బస్టర్‌తో వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా అది ఈజీ టార్గెట్ అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ క్లబ్‌లో ఇప్పటివరకు ఎవరెవరు ఉన్నారని చూస్తే ప్రభాస్ గారు, రజనీకాంత్ గారు, దళపతి విజయ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే షారుఖ్ ఖాన్ గారు వంటి స్టార్ హీరోలు మాత్రమే ఇలా వరుసగా 2 సినిమాలు మొదటి రోజే 100 క్రోర్స్ క్లబ్‌లో చేరిన ఈ ఎలైట్ క్లబ్‌లో అయితే వాళ్ళు ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ క్లబ్‌లో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ అవుతారా 'ఉస్తాద్ భగత్ సింగ్'తో అనేది చూడాలి. సో, అభిమానులు కూడా క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ ఉన్నారు. వరుసగా 2 సినిమాలు మొదటి రోజే 100 కోట్లు కలెక్ట్ చేయడం అనేది చూడాల్సిన అంశం అయితే ఉంది. సో, అందుకే ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ సినిమా మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ రికార్డు కూడా పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. 'ఓజీ' రేంజ్‌లో కాకుండా 'ఓజీ' దగ్గర వరకైతే ఈ బిజినెస్ అయితే వెళ్తూ ఉంది. అంటే 'ఓజీ' ఒక పాండియన్ సినిమాగా తీసుకెళ్లారు. ఆ సినిమాకున్నంత బజ్ అది వేరు. సో, 'ఉస్తాద్ భగత్ సింగ్' పైన భారీ క్రేజ్ ఉన్నప్పటికీ దీన్ని రీజనల్ సినిమాగానే తీసుకొస్తున్నారు. పాండియన్ రేంజ్‌లో దీన్ని ప్రమోట్ చేయడం లేదు. సో, ఆ రేంజ్ రీజనల్ సినిమాకుండే బిజినెస్ ఆ రేంజ్‌లో భారీగానే ఈ సినిమాకైతే జరుగుతుంది. సో, భారీ టార్గెట్‌తో అయితే బరిలోకి దిగుతుంది. సినిమా మొదటి 2, 3 రోజుల వరకైతే ఫ్యాన్స్ హంగామా ఉంటుంది. 3 రోజుల వరకైతే కలెక్షన్స్ భీకరంగా ఉంటాయి. దాంట్లో చెప్పాల్సిన పని లేదు. ఇక 4వ రోజు నుంచి కూడా
అది సినిమా కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సినిమా కంటెంట్ ఉంటే బాగుంటే ఓజీ లాగా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా లాంగ్ రన్‌లో భారీ కలెక్షన్స్ అయితే రాబట్టే అవకాశం ఉంది. అటు పక్క మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాతో చిరంజీవి గారు 350 నుంచి 400 కోట్ల వరకు వసూళ్లు సాధించింది ఆ సినిమా. 300 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కూడా అటువంటి ఒక భారీ టార్గెట్‌తోకే బరిలోకైతే దిగుతుంది. మరి చూడాలి ఈ సినిమా ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో బాక్స్ ఆఫీస్ వద్ద, ఎటువంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ సినిమా కనుక మొదటి రోజు 100 క్రోర్స్ క్లబ్‌లో చేరితే ఈ ఈ విధంగా వరుసగా 100 క్రోర్స్ చేరిన ఒక ఎలైట్ క్లబ్‌లో అయితే పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అవుతారు. సో దీనికోసం ఇప్పుడు ఫ్యాన్స్ కూడా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. మరి మార్చి 19న దీనికి సమాధానం దొరకబోతుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. సో మరి ఎలా ఉండబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్ మానియా అనేది ఇంకొన్ని రోజుల్లో మనకు తెలియబోతుంది. మరి మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ సినిమా మొదటి రోజు 100 క్రోర్స్ క్లబ్‌లో చేరుతుందా లేదా అనేది.